దేశంలో జీఎస్టీ వసూళ్లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో భారీగా ఆదాయం వస్తోంది. వరుసగా 9వ నెల జీఎస్టీ వసూళ్లు భారీగా వసూలయ్యాయి. ఏకంగా 1,89,000 కోట్లు దాటాయి. సెప్టెంబర్ మాసంలో జీఎస్టీ వసూళ్లు ఏకంగా 1,89,000 కోట్లకు పెరిగాయి. ఇది గతేడాదితో పోలిస్తే 9.1% వృద్ధి నమోదైంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాలను విడుదల చేసింది. ఆగస్టులో జీఎస్టీ ఆదాయం 1,86,000 కోట్లతో పోలిస్తే 6.5 పెరిగాయి. గత నెలలో వచ్చిన భారీ వసూళ్ల కారణంగా వరుసగా 9వ నెల జీఎస్టీ ఆదాయం 1.8 లక్షల కోట్ల మార్కును దాటాయి. అయితే సెప్టెంబర్ నెల వసూళ్లలో ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణల ప్రభావం ఉండదు. సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త జీఎస్టీ రేట్లు అక్టోబర్ జీఎస్టీ వసూళ్లలో ప్రతిబింబిస్తాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం సమీక్షించిన నెలలో మొత్తం జీఎస్టీ ఆదాయం 1,89,017 కోట్లుగా ఉంది. మొత్తం వసూళ్లలో దేశీయంగా వచ్చిన ఆదాయం 1,36,525 కోట్లు. దిగుమతుల నుంచి వచ్చిన ఆదాయం 52,492 కోట్లకు చేరాయి. జీఎస్టీ వాపసులు 20% తగ్గి 19,359 కోట్లకు చేరుకున్నాయి. సిజిఎస్టీ 33,645 కోట్లు కాగా ఎస్జిఎస్టీ 41,836 కోట్లు, ఐజిఎస్టీ 1,01,883 కోట్లు, సెస్సు 11,652 కోట్లు వచ్చాయి. సెప్టెంబర్ నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లలో తెలంగాణలో 5% క్షీణించి 4,998 కోట్లు వచ్చాయి. ఇక తెలంగాణ జీఎస్టీ ఆదాయం 4% పెరిగి 3,653 కోట్లు వచ్చాయని కేంద్రం తెలిపింది.